దేశంలో ప్రైవేట్ ఆయుధాల జోరు విపరీతంగా ఉందన్నమాట. పౌరులు వ్యక్తిగతంగా పిస్టోల్ సమకూర్చుకునే ఆందోళన విపరీత దారుణంగా పెరుగుతుంది. కొంతమంది లైసెన్స్ తీసుకుంటుగా పలువురు చట్టవిరుద్ధంగా మార్గాలు ఎంచుకుంటున్నారు. ఈ విధంగా పౌరులు పోలీసు భద్రత కల్పించవలసి ఉన్న ప్రత్యేక సందర్భాలు పౌరులు వ్యక్తిగతంగా ఆయుధాలు సమకూర్చుకోవడానికి భారత శిక్షాత్మక ఐపీఎస్లు కొన్ని నిబంధనలు అనుమతిస్తున్నాయి. పౌరుల ప్రాణాలు ఆస్తి సంరక్షణకు భారత రాజ్యాంగం భరోసా ఇస్తుంది. దాన్ని నెరవేర్చిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఉంది. భారతీయులు అనాయుధంగా ఆయుధాలతో సంచరించిన బ్రిటిష్ వలస పాలకులు మన ప్రజలు తిరిగిపోతారని ఆయుధ సాధారణ హక్కును లాగేసుకున్నారు. స్వతంత్ర భారతదేశం కూడా ప్రభుత్వ సంస్థలకు మాత్రమే ఆయుధ ధారణ హక్కును దత్తతం చేసింది. విచ్ఛిన్నరహితంగా ఎవరు పడితే వారికి ఆయుధ హక్కును కల్పిస్తే శాంతి భద్రత ప్రమాదం ఏర్పడుతుందని స్వతంత్ర భారత ప్రభుత్వాలు భావించడం దీనికి కారణం. భారతదేశం కొనుగోలు కత్తులు కటాలు తయారు చేయడం అనేది మొదటి నుంచి ఉన్నది. తుపాకులు ఫిరంగులు తయారీ రాజ్యపాలకులు సంస్థానం దేశం మాత్రమే పరిమితమై ఉండేది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కొత్త తరహా తుపాకులు ఫిరంగులను భారత రాజులకు సరఫరా చేసి వారి ప్రాపకం పొందేవి. 1690 నాటికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజసంస్థానం ఏటా 1000 టన్నులు పిస్తోళ్లు, తుపాకులు అమ్మి లాభాలు ఆర్జించేది. 1760లో ఐరోపా నుంచి భారత్కు వచ్చే ప్రతి నౌక ఆయుధాలు తీసుకొచ్చేది. 1760లో ఐరోపా నుంచి భారత్ వచ్చే ప్రతి నౌక ఆయుధాలు తీసుకొచ్చేది అన్నమాట. 1815 నాటికి దక్షిణాసియా, చైనా, ఇండోనేషియాకు బ్రిటన్ నుంచి ఏటా 1,50,570 తుపాకులు ఎగుమవుతాయినట్లు బ్రిటిష్ కస్టమ్స్ తెలిపింది అన్నమాట. 1815 నాటికి దక్షిణాసియా, చైనా, ఇండోనేషియాలకు బ్రిటన్ నుంచి ఏటా 1,51,572 తుపాకులు ఎగుమతి అవుతున్నట్లు బ్రిటిష్ కస్టమ్స్ తెలిపింది. 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామం తర్వాత బ్రిటిష్ వలస పాలకులు తుపాకులను భారతీయ సంస్థానం దిశలు, జమీందారులు వంటి వారికి మాత్రమే విక్రయించసాగారు. 1873 నాటికి భారత ఆయుధ చట్టం రాజులు, జమీందారులు, కొరుగువాసులు వంటి వారి కొన్ని నిర్దేశనాలను మాత్రమే తుపాకులు కొనడానికి లైసెన్సులు ఇచ్చింది. ఆయుధ తయారీ కోసమే లోహాలు ఉత్పత్తి అయ్యే చోట గట్టి నిఘా కూడా పెట్టింది. ఆ లోహాలు బ్రిటిష్ వ్యతిరేకులు అంటే భారతీయ స్వతంత్రుల చేతిలో పడకుండా జాగ్రత్త పడేవారు అన్నమాట. స్వతంత్రం వచ్చాక 1959 తీసుకొచ్చిన ఆయుధాల చట్టము ఆ తర్వాత పలు సవరణలు ఎదురైంది. 1960లో ఆయుధ నిబంధనలు తెచ్చారు. 2016లో ఆ నిబంధనలు సవరించారు. తనకు ప్రాణాపాయం ఉందని నిరూపించగలిగిన వారికి ఆత్మరక్షణ నిమిత్తం తుపాకీ లైసెన్స్ ఇవ్వవచ్చని చట్టం చెబుతుంది. ఆయుధ లైసెన్సుల కోసం దరఖాస్తులు ప్రధానంగా జిల్లా మెజిస్ట్రేట్కు సమర్పించాలి. సినిమాలు, నాటకాలకు, టెలివిజన్ కోసం నకిలీ తుపాకీ సంపాదించాలన్న లైసెన్సులు కావాల్సిందే. క్రీడాకారులకు ఇదే నియమం వర్తిస్తుంది. లైసెన్స్ పొందిన వారు గరిష్టంగా సమకూర్చుకోగల మందుగుండు మీద కూడా పరిమితి ఉంది. ప్రతి రాష్ట్రం తన భూభాగం వరకు తుపాకీ లైసెన్స్ ఇవ్వాలి. రాష్ట్రపతి దాటితే కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. అత్యధిక రాష్ట్రాల ఆయుధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్న ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో అక్రమ ఆయుధాలు, మందుగుండు తయారీ పరిశ్రమ వర్ధిల్లుతుంది. పంజాబ్లో చారిత్రక కారణాల వల్ల ఆయుధాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కాశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదులు అక్రమ ఆయుధాలతో వేలంలో తొక్కడం పరిపాటి. ఈశాన్య ప్రాంతంలో వేర్పాటువాదులు పంజాబ్లో ఖలిస్తాన్లను ఆయుధాలు ధరించి విశాల భూభాగాలను తమ అదుపులో పెట్టుకున్నవారు. భద్రతా దళాలు ఎంతో శ్రమించి ఈ గ్రూపులను ఆట కట్టించాయి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పదే భద్రతా దళాలపై దాడులు తెగబడుతుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమం విజృంభించినప్పుడు ఆయుధాలు విచ్చలవిడిగా వినియోగంలో ఉండేవి. తాజాగా ఆంధ్రప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో అక్రమ ఆయుధాలు కట్టడి చేయాల్సిన అవసరం తోసుకొస్తుంది. ఏపీలో మారుద్రవ్య ముఠా ఆడకట్టని చెప్తే మెక్సికో, కొలంబియా దేశాల దుస్థితే మనకు ఎదురవుతుంది. మారుద్రవ్య ముఠా పోరాటాల వల్ల మెక్సికోలో ఏటా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. పరిస్థితిని అదుపు చేయలేక అక్కడ ప్రభుత్వ చేతులు ఎత్తేసింది. పైగా మెక్సికోలో విచ్చలవిడిగా ఆయుధాలు దొరకడం కారణం అమెరికా ఆయుధ ఉత్పత్తులంటూ వారి సర్కారు కూడా అంటుంది. ఖచ్చితమైన నిబంధన ఉండాలి. సాధారణ తుపాకీ లైసెన్స్ నిర్దిష్ట కాల వ్యవధిలో ఇస్తారు. తుపాకు నిర్దేశిత స్థలంలో మాత్రమే ధరించాలి. బహిరంగ ప్రదేశాలకు తుపాకు తీసుకెళ్లడంపై ఖచ్చితమైన నియమ నిబంధనలు ఉన్నాయి. ఆయుధ చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు 7 ఏళ్ల నుంచి 14 వరకు జైలు శిక్ష పడుతుంది. కల్లోలిత ప్రాంతాల ఆయుధ చట్టాన్ని ఉల్లంఘించే వారికి యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడవచ్చు. సంఘటిత నేరగాల ముఠాలో ఆయుధ చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే 10 ఏళ్ల జైలు శిక్ష విధించదు. కొన్ని సందర్భాలు యావజ్జీవ కారాగార శిక్ష కూడా వేయించనుంట. భారత ఆయుధ చట్టానికి 2019 సవరణ తీసుకొచ్చిన కఠినతరం చేశారు. దాన్ని కేంద్ర రాష్ట్రపతి ఖచ్చితంగా అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో మారుద్రవ్య ముఠాను ఉత్పాదన అనిచ్చినట్టు మణిపూర్ రాష్ట్రపాలను విధించి ఆ తుపాకులు వేరంగం తొక్కే మూకను పసిగట్టాలి. ప్రభుత్వం తన కాపాడుతున్న భరోసా అంటే పౌరులు సొంతంగా ఆయుధ సమకూర్చిన ఆలోచన మానేస్తారు.
ఈశాన్య భారతంలో కనుక నాగా మిర్జా తిరుగుబాదాలు తెగబడినవారు. కాలక్రమ పరిస్థితి కుదిరిపడిన మణిపూర్ అల్లాల్లో పరిస్థితి మాదిరిగా వస్తుందని ఆందోళన వ్యక్తమవుతుంది. అదే తిరుగుతూ దేశ అంతర్గత భద్రత ప్రమాదం పడుతుంది. చైనా విద్రోహ శక్తులను ఎగదోసే ప్రమాదం ఉన్న సంగతి మనం మర్చిపోకూడదు. అందుకని ప్రైవేట్ ఆయుధం భారత్లో బాగా పెరుగుతుందని గుర్తించారు. అలాగే ఈ ఆయుధాలు అప్పటి నుంచి ఇప్పుడు వరకు చూస్తుంటే బీహార్, పశ్చిమ బెంగాల్, యూపీలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.